ఏంటంటే, మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇస్కాను స్థాపించి ఉన్నారు కదా, నామం చెప్తూ ఎవరు శరీరాన్ని వదిలేరు అని. మీరు చెప్తున్నారు కదా క్లాసులు, హరే కృష్ణ వాళ్ళు ఇట్లా నామం చెప్తూ ఎవరైనా శరీరాన్ని వదిలేరా అని అడగచ్చు. చాలామంది భక్తులు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ శరీరం వదిలేరు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు సంస్థాపక ఆచార్య అక్కడ ఉన్నారు కదా, గురువు గారు, ఆయన శరీరం వదిలేటప్పుడు మీరు కావాలంటే వీడియో చూడండి. చరిత్రలో ఎక్కడ ఎవ్వరు కూడా చనిపోతూ తన శిష్యులకు లెసన్స్ చెప్పిండరు. అవసాన దశలో శరీరం వదిలేటప్పుడు ఎవరు లెసన్ చెప్పలేదు. ప్రభుపాదుల వారు చెప్పారు. ఏం చెప్పారు? మీకు జీవితంలో మొత్తం నేను భగవద్గీత భాగవతం పాఠాలు చెప్పాను, ఇది ఫైనల్ లెసన్. ఇప్పుడు చెప్తున్నాను, నేను హరే కృష్ణ చెప్తూ వైకుంఠం వెళ్తున్నాను, మీరు కూడా నన్ను అనుసరించండి అని హరే కృష్ణ మహామంత్రం చెప్తూ 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 శ్వాస వదిలేశారు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, శ్రీల ప్రభుపాద ఫైనల్ లెసన్ అని ఉంటుంది. అంటే శిష్యులకు చిట్ట చివరి ఉపదేశం, ఫైనల్ లెసన్. చూడండి, ప్రభుపాదుల వారు శరీరం వదులుతూ ఏ విధంగా భగవద్ధామం చేరారు అనేది మనం ఆ వీడియో చూడొచ్చు. వీడియో చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళకు నీళ్ళు వస్తాయి. శరీరం మొత్తము ఎముకల గూడు, అంత కూడా మాంసం ఉండదు ఎక్కడ కూడా. ఎముకల గూడుకు పైన ఒక వస్త్రం కప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రభుపాదుల వారి శరీరం చివరి దశలో. పూర్తిగా ఆయన దివ్యమైన చైతన్యంలో ఉండి ఆయన జపం చేస్తూ శరీరం వదిలారు. ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు. సో నామం అనేది ప్రపంచంలో ఈ విధంగా శరీరం వదలండి అని చూపించిన ఒకే ఒక ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు. అందు గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని అత్యంత సావధానంగా సాధన చేయండి. జపమాల లేని వాళ్ళు జపమాల తీసుకోండి. ఈ రోజు నుంచే, మనకు వయసు తక్కువ మంది కదా, 60 సంవత్సరాల తర్వాత కదా భక్తి, లేదు 60 ఏళ్ళకి మనకు ఏమైనా బాండ్ ఇచ్చారా? 60 ఏళ్ళు గ్యారంటీకి బతుకుతామని. కృష్ణుడు ఏమైనా బాండ్ ఇచ్చాడు ఎవరికన్నా 60 సంవత్సరాలు బతుకుతారని? ఎవ్వరికి గ్యారంటీ లేదు. ఏ క్షణమైనా మృత్యు ముందర నిలబడచ్చు.